అన్నా టైం ఎంత అవుతుందో చెప్పన్నా. నాకు వాచ్ లేదు కదరా. వాచ్ లేకుంటే ఏమన్నా పైకి చూసి చెప్పలేవా? పైకి చూసి చెప్పాక నేనేమన్నా సైంటిస్ట్ ఏమరా? సైంటిస్ట్ కూడా మనిషే కదన్నా. నేను మనిషి కాదు భక్త. భక్త దేవుణ్ణి. నీకు ఏ కోరిక కావాలో కోరుకో. 2 గుండెకాయలు 2 కిడ్నీలు కావాలి దేవుడా. కింద కూడా 2 ఇచ్చేదా? నా బీగాలు ఏడు పడిపోయినాయి. అన్నా అది నా బీగాలన్నా బండివి. ఇందా తమ్ముడు, నీ మనసు చాలా గొప్పదన్నా, నువ్వు మంచోడివి. చింతకాయ ఇస్తా, నాకు దొరికింది. బాబు ఇక్కడ పాస్ పోయకూడదు. ఎందుకు ఈడ ఖాళీగా ఉంది పోస్తున్నాను. ఖాళీగా ఉంటే ఏడైనా పోస్తావేమరా? పోస్తానన్నా, యాడైనా పోస్తాను. చేనేమన్నా నీదా? కాదురా. అయితే నీకెందుకు నొప్పి? అయితే నా లైఫ్ లోకి ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం నా లైఫ్ లో నుంచి ఎప్పటికీ పోలేదు. నా దగ్గరే ఉన్నావు. ఈ వల్లే ఈ రోజు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను. అందరూ వద్దు అంటారు నిన్నే. ఇది వాళ్ళ బ్యాడ్ లక్. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం సంతోషం అందరూ బాగుంటారు. పిచ్చాడారా స్వామి. ఇలాగే అందరి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ ని సక్సెస్ చేస్తావని, అందరినీ హ్యాపీగా ఉంచుతావని కోరుకుంటున్నా. ఏరా ఎక్కడున్నావు? మధ్యాహ్నం ఇక్కడ ఉంటున్నాను రా. ఇక్కడ ఉండకూడదురా, ఇది శ్మశానం రా. ఇప్పుడు ఇక్కడే ఉంటాను రా. నువ్వు వస్తావా నా జతకి? నీ విషయాలు నాకెందుకు లేరా స్వామి, ఆ గుప్పులుంటే ఇవ్వరా. తీసుకోరా. నువ్వు మనిషా దయమా రా, చెవులో నింటి తీసానవు. నేను దయ్యాన్ని రా. నేను చచ్చిపోయి చాలా రోజులైందిరా. ఎక్కడ రాయుడు? ఎక్కడ రాయుడు? ఏడేంది, దయ్యాలు చాలా ఉన్నాయి. రారా నా తోడుకి. నీ రక్తం తాగుతా. ఏం తమ్ముడు వస్తావా? ఎక్కడికన్నా? అడుక్కు తినేకిరా. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానన్నా? దొంగకోళ్ళు బట్టి తినే వాళ్ళగా ఉన్నవరా. అలా ఏం కాదన్నా. ఇంకెలా రా? మన కోడిలో ఏం రుచి ఉంటుందన్నా? అదే దొంగ కోడి ఉంటే బండి నచ్చుంటుందన్నా. మొన్న నువ్వు తినింది దొంగ కోడి కాదు, చచ్చిపోయిన కోడి.